హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ రాజుస్ కిచెన్. ఈరోజు రెసిపీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. క్యారెట్ పరాటా చేసుకోబోతున్నాము. రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, మా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. లెట్స్ స్టార్ట్. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండి, రుచికి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 కప్పు తురిమిన క్యారెట్ని వేసుకోవాలి. మీకు తురిమిన క్యారెట్ ఇష్టం లేకపోతే జ్యూస్ని కూడా వేసుకోవచ్చండి, క్యారెట్ జ్యూస్ని. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ బాగా ప్రెస్ చేస్తూ తడుపుకోవాలి. తర్వాత అవసరం అనుకుంటే కొన్ని వాటర్ని వేసుకొని మరీ సాఫ్ట్గా కాకుండా మరీ హార్డ్గా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండే డౌని రెడీ చేసుకొని పక్కన 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత చూడండి, మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు బాగా ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. అప్పుడే పరాటాస్ చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇలా బాగా నీట్ చేసిన తర్వాత మీకు కావాల్సిన సైజులో మీరు బాల్స్ని రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ బాల్స్ని కొంచెం ఫ్లాట్గా ప్రెస్ చేసుకోవాలి. పరాటాస్ మీడియం సైజులో ఉంటాయి కదండి, అలా కొద్దిగా పిండిని డస్ట్ చేసుకొని ఇలా ఫ్లాట్గా చేసుకోవాలి. మీకు సర్కిల్ షేప్లో కావాలనుకుంటే మనం ఒక కటర్ని తీసుకొని షేప్ చేసుకోవాలండి. ఇలా పరాటాస్ అన్నింటినీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. పరాటాస్ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని రెడీ చేసి పెట్టుకున్న పరాటాని ప్లేస్ చేసుకోవాలండి. ఇలా ఒక 1/2 మినిట్ తర్వాత, అంటే 30 సెకండ్స్ తర్వాత ఇంకో వైపుకి తిప్పుకోవాలి. ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలండి. ఇప్పుడు ఇంకొక సైడ్కి కూడా ఫ్లిప్ చేసుకొని ఈ సైడ్ కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ పరాటాస్ని కుక్ చేసుకోవాలండి. పరాటాస్ చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, అప్పుడే పరాటాస్ సాఫ్ట్గా వస్తాయి. చూడండి, పరాటాస్ రెడీ అయిపోయాయి. చాలా సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్లోకి కూడా, లంచ్ బాక్స్లోకి కూడా చాలా చాలా బాగుంటాయండి. ఇంత సాఫ్ట్గా వచ్చాయి చూడండి. చాలా సింపుల్, ఈజీ, టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. చాలా చాలా బాగుంటుంది. వీటికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే గడ్డ పెరుగు చాలా చాలా బాగుంటుంది. లేదంటే ఏవైనా పచ్చళ్ళు అయితే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and don't forget to hit the bell icon. Please do follow me on Instagram also. Thank you for watching the video and thank you for supporting me.